అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నిండు సభలో మెగాస్టార్ చిరంజీవికి జరిగిన అవమానంపై అభిమానులు కాపు సామాజిక వర్గ నేతలు రగిలిపోతున్నారు. చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబు మాట మాత్రంగా కూడా నిలువరించకుండా మౌనం వహించారు. అటు ఇదే ఘటనపై స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసిన సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అన్న స్పందించినా తమ్ముడు నోరు విప్పకపోవడంపై కాపు సంఘాల నేతలు చిరు అభిమానుల నుంచి ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవే స్వయంగా స్పందించి ఖండించినా పవన్ మాత్రం నోరు విప్పకపోవటం ఏమిటని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. అన్నయ్య నాకు దేవుడు అని చెప్పే పవన్ కళ్యాణ్ అదే అన్నయ్యకు అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగినా నోరు విప్పకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాడెవడు అంటూ దుర్భాషలాడినా ఇంతవరకు స్పందించలేదు, ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. జనసేన మంత్రులు నేతలు కూడా దీనిపై నోరు విప్పలేదు. బాలకృష్ణ వ్యాఖ్యల ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఆయనకు ఏదో విధంగా అండగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు ఆ వర్గీయుల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే బాలకృష్ణ కామెంట్లపై ఎక్కడో విదేశాల్లో ఉన్న చిరంజీవి స్పందిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు గాని పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఈ అంశంపై కనీసం నోరు విప్పలేదని, ఇది పరోక్షంగా బాబుకు మేలు చేయడమేనని వారు గుర్తు చేస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నందున పవన్ కళ్యాణ్ స్పందించలేదని అనుకున్న డిఎస్సి నియామకాల అంశంలో లోకేష్ ను అభినందిస్తూ పవన్ ప్రకటన జారీ చేశారు. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపైన విచారం వ్యక్తం చేశారు. కానీ చిరంజీవిపై బాలకృష్ణ వ్యాఖ్యల అంశంపై మాత్రం మౌనం పాటిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కాకముందు వరకు చిరంజీవిపై ఎవరు విమర్శలు చేసినా విరుచుకుపడే నాగబాబు కూడా టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యాక ఆయన కూడా తన నోటికి తాళాలు వేసుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పేలుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ రాజకీయ డ్రామాలో భాగంగానే హైదరాబాద్లో కలుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో దానిని కవర్ చేసుకునేందుకు రాజీ కుదుర్చుకునేందుకే చంద్రబాబు పరామర్శ పేరుతో హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోనే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు సభలోనే ఉన్న చంద్రబాబు గాని జనసేన ఎమ్మెల్యేలు గాని కనీసం స్పందించలేదు. పవన్ కళ్యాణ్ అయితే చిరంజీవికి జరిగిన తీవ్ర అవమానంపై ఇప్పటి వరకు నోరు విప్పకపోగా ఆదివారం తన ఇంటికొచ్చిన చంద్రబాబుకు పుష్పగుచ్ఛంతో ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఇదంతా చూస్తుంటే చిరంజీవిని ఉద్దేశపూర్వకంగా అవమానించినట్లుగా ఉందని చిరు అభిమానులు కాపు సంఘాల నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి ఏడాది 2-3 సార్లు పవన్ అనారోగ్యానికి గురైనప్పటికీ అప్పుడెప్పుడు ఆయన ఇంటికి వెళ్లి మరీ పరామర్శించని చంద్రబాబు ఈసారి హైదరాబాద్కు ప్రత్యేకంగా వెళ్లి మరీ పలకరించడాన్ని చూస్తుంటే ఇదంతా రాజకీయ డ్రామానేనని వారు ఆరోపిస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలతో కాపు సామాజిక వర్గంలో టీడీపీపై వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు చంద్రబాబు పవన్ ను పరామర్శించారన్న చర్చ నడుస్తోంది. అలాగే చంద్రబాబే స్వయంగా వచ్చి తనను పరామర్శించారన్న సానుభూతి కాపు సామాజిక వర్గంలో కలిగించాలన్నది వీరిరువురి వ్యూహమని వారంటున్నారు.